ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది? ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజలు వాళ్ళ హక్కుల్ని పొందడానికి ఇష్టంతో, అభిమానంతో, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా! ఎలా అనిపిస్తుంది? బడుగు బలహీన వర్గాల వారికి ఒక వారధిగా రాజ్యాధికారాన్ని దగ్గర చేస్తాను అనే ఒక నినాదంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ప్రజల ఆకాంక్షలని, బడుగు బలహీన వర్గాల హక్కులను దృష్టిలో పెట్టుకొని ఒక రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిగా సక్సెస్ అయిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఒక బడుగు బలహీన వర్గాల వారికి అధికారం వస్తే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే మాకు అధికారం వచ్చినట్టు మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు, వారు మా హక్కుల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు బడుగు బలహీన వర్గాల తరపున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇసుక వదిలేరు కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? గత ప్రభుత్వంలో సామాన్యుడు ఒక ఒత్తిడికి గురయ్యే విధంగా, ఆర్థికంగా చితుకుపోయే విధంగా, ఎవరికి తినటానికి తిండి లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో 1500 రూపాయలు ఉన్న ట్రాక్టర్ని 8000 రూపాయలు చేసి బడుగు బలహీన వర్గాలని, అలానే సామాన్యుడి కళ ఇల్లు కట్టుకోవాలనే ఒక ఆశని కూడా చిదిమేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ సామాన్యుల బతుకుల్లో వెలుగుని నింపే విధంగా అధికారంలోకి వస్తే ఉచితంగా పేద ప్రజలకు ఇసుకను అందిస్తాననే ఒక నినాదంతో పేద బడుగు బలహీన వర్గాల వారి కళను నెరవేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చి ఉచిత ఇసుకని మీకు ఇస్తానన్నారో అదే మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు ఇసుకని ఫ్రీగా ఇవ్వడం భవన నిర్మాణ కార్మికులు, పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం చేశారు విద్యుత్ ఛార్జీల మీద. అవును, దిగువ మధ్యతరగతులకు సంబంధించి విద్యుత్ ఛార్జీ స్లాబ్ సిస్టమ్ ఉందో దాంట్లో 90% 80% పెంచేశారని చెప్పి నిన్న విడుదల చేశారు. దాన్ని ఎలా చూస్తారు? అవును, ఈ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలని అడ్డం పెట్టుకొని కులాల మధ్యన రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి ఎవరైనా పేద ప్రజలకి అండగా ఉండాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు, ఎంత దుర్మార్గుడైనా సరే. కానీ పేద ప్రజలను ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కాస్తో కోస్తో దాచుకున్న వనరులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేసిన ఈ దేశంలోనే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజల నుంచి పన్ను రూపంలో, లేనిపోయిన పన్నుల రూపంలో వాళ్ళ మీద బనాయించి వాళ్ళ రక్తాన్ని పిండిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రజల మీద ఈ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పేరు మీద ఏదైతే పన్నుల భారం వేశారో ఆ భారాన్నంతా దించే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మంది ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చాలా మంది దగ్గర పెన్షన్లు తీశారు. దానివల్ల కూడా చాలా మంది నష్టపోయారు. దిగువ మధ్యతరగతులు నష్టపోయారు. అవును, ఎవరైనా సరే వారి యాన్యువల్ ఇన్కమ్ చూసి పథకాలు ఇస్తారు, ఏ ప్రభుత్వం అయినా సరే. ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల వారు కనీసం కష్టపడి ఇంటికొచ్చి ఫ్యాన్ వేసుకోవడం కూడా వారలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, గత ప్రభుత్వం. ఆయనకి పేద ప్రజలు సంతోషంగా ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏదైతే వారికి వచ్చే లబ్ధి పొందే పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలని వాళ్ళకి అందకుండా చేయాలి, వాళ్ళని హింసించాలి, ఆర్థికంగా
చితికిపోయేలాగా చేయాలనే ఒక సైకో యజంతో జగన్మోహన్ రెడ్డి 300 యూనిట్లు దాటితే వారికి పథకాలను కట్ చేయడం జరిగింది. ఎంతోమంది లబ్ధిదారులు, ఎంతోమంది పూరి గుడిసెల్లో నివసించేవారు, ఎంతోమంది రెక్కాడితే డొక్కాడిన వారు, డైలీ వేజ్ కూలికెళ్ళి తోపుడు బండ్లు తోసుకొని సంపాదించేవారు కూడా వారు కనీసం వచ్చి ఫ్యాన్ వేసుకుంటే ఈ రోజుల్లో కనీసం 300 యూనిట్లు అనేది మినిమంగా వస్తుంది. కానీ వాళ్ళని కూడా ఏదో వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టి వారి పథకాలను కట్ చేసి వాళ్ళని దారుణాతి దారుణంగా హింసించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అలాగే అంబటి రాంబాబు గారు ఉన్నారు, గంజాయి కానీ డ్రగ్స్ కానీ పెద్ద ఇష్యూ కాదు, అదేదో పోతాలో చూపిస్తాను చెప్పండి, దాన్ని ఎలా చూస్తారు? గత ప్రభుత్వం గంజాయి అనేది రాష్ట్ర పంటగా భావించి గంజాయి స్మగ్లింగ్లోనే అలానే డ్రగ్స్ ఎక్స్పోర్ట్లో కానీ లేకపోతే దిగుమతుల్లో కానీ డ్రగ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ వైజ్గా చూసుకున్న మొట్టమొదటి స్థానం, ఎక్కువగా డ్రగ్స్ దొరికింది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే. అలానే గంజాయి పంట కూడా ఎక్కువగా పండించింది కూడా గత ప్రభుత్వంలోనే. ఇందుట్లో చిన్న స్థాయి వాళ్ళు దానికి బానిసలై తాగడానికి ఆసక్తి చూపిస్తే పై స్థాయిన అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రవాణా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క యువత పాడైపోవడానికి కారణం గత ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఎలాగైనా ఎంపీ పదవి ఆశిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిని ఇక్కడ శాసనసభకి అడుగుపెట్టే అర్హత లేదు. అలాంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉన్నా సరే, అలానే ఒక ఎమ్మెల్యేగా ఏదో ఒక మూలన కూర్చున్నా సరే ప్రజలను అది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి శాసనసభలో అడుగుపెట్టే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఆయన ఎంపీకి వెళ్ళి ఆయన కేసులు మాఫీ చేసుకుని ఢిల్లీలో కూర్చుంటానికి ట్రై చేస్తున్నారు అనుకున్నారు, లేకపోతే మోహన్ చెల్లుబాటు కాలేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని పారిపోతున్నాడు? ఖచ్చితంగా ఆయన ఏదైతే అన్ని శాఖల్లో గత ప్రభుత్వంలో అవినీతి చేశాడో వాటిలన్నిటినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ మంత్రులందరూ కూడా జైల్లో చెప్పకూడి తినే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా మాఫీ చేసేందుకు, ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. కానీ ప్రజలు ఎంపీకి కూడా ఆయనకి అక్కడ కూడా పార్లమెంట్లో కూడా అడుగు పెట్టే అర్హత లేదని కూడా ప్రజలందరూ కూడా బలంగా భావిస్తున్నారు. పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డిని కాలు పెట్టనివ్వరు. ఇదే శపథం ప్రజలందరిది.